హలో క్యూటీస్, వీటిని ఏమంటారో మీకు ఎవరికైనా తెలుసా? వీటిని నేతిలో ఉడకబెట్టుకొని కొంచెం కారం వేసుకొని తింటే అబ్బా వాటి టేస్ట్ అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ బుడ్డ పాప మా మామయ్య వాళ్ళ చిన్న పాప, చూడండి ఎంత క్యూట్గా నిద్రపోతుందో. చిన్నపిల్లలు ఆల్వేస్ క్యూట్ కదా. ఆఫ్టర్నూన్ నేను మా అత్తయ్య తనని పడుకోబెట్టేసి షాపింగ్కి వెళ్ళామన్నమాట. ఇవాళ మేము షాపింగ్కి వెళ్ళి చాలా పర్చేస్ చేసామన్నమాట. లిటరలీ చెప్పాలంటే మా మామయ్య పర్స్కి ఇవాళ పెద్ద కన్నం వేసాం. అంత బడ్జెట్లో షాపింగ్ చేసాం ఇవాళ. తీసుకున్న 5 డ్రెస్సెస్కే ఎంత కాస్ట్ అయిందో తెలుసా? చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇది నేను అండ్ ఇది గోరింటాకు. నిన్న మా ఆంటీ వాళ్ళు కష్టపడి కోసారు, బట్ నేను పెట్టుకోలేదు. ఈ గోరింటాకు అనే పేరు ఎలా వచ్చింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మా అత్తయ్య పాపం చాలా కష్టపడుతుంది. ఇవాళ మా డిన్నర్లోకి చపాతీ, సో అందుకోసం ఇంత కష్టంగా పిసుకుతుందన్నమాట పిండిని. అయితే మా ఇంట్లో చపాతీలు చేయాలంటే నిజంగా అదొక పెద్ద మినీ యుద్ధమే అబ్బా. ఎందుకంటే అంతమంది ఉంటారు మా ఇంట్లో, 10 మెంబర్స్ ఉంటారు. ఆ 10 మెంబర్స్కి చపాతీ చేయాలంటే ఇంకా మీరే ఆలోచించండి. సో మేమైతే డిన్నర్కి చపాతీ తింటాం. మీరు కూడా డిన్నర్కి చపాతీ తింటారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.